ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో టీఎస్యూటీఎఫ్, తర్వాత ఏపీలో ఏపీయూటీఎఫ్, ఇట్లా దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో 25 సంఘాలు అంటే దగ్గర దగ్గర 7 లక్షల ఉపాధ్యాయుల ప్రతినిధులుగా ఈరోజు ఎస్టీఎఫ్ఐ పనిచేస్తా ఉంది. ఇట్లా 8వ తారీఖు 8, 9, 10 తారీఖులో కలకత్తాలో జరిగినటువంటి మన సిల్వర్ జూబ్లీ సందర్భంగా 9వ జాతీయ మహాసభలు జరిగాయి. అందులో భాగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈరోజు యూటీఎఫ్ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఛాంపియన్ గా మొదటి స్థానంలో ఉందంటే దానికి కారణం చావ రవి గారు. ఈరోజు జాతీయ స్థాయిలో ఈరోజు ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం అనేది ఈరోజు సంగారెడ్డి జిల్లా కమిటీ పక్షాన మనం స్వాగతం పలకాలి, అభినందించాలి. మరి రవి సార్ అక్కడికి వెళ్లడం వల్ల ఈరోజు జాతీయ స్థాయిలో కూడా మన సమస్యల పట్ల అంటే ముఖ్యంగా సిపిఎస్ కావచ్చు ఇక్కడ జెండావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జిల్లా ఉపాధ్యక్షులు కాశీనాథ్ యాదవ్ గారు, జిల్లా కార్యదర్శులు యేషప్ప గారు, నరేష్ గారు, హరిసింగ్ గారు, మండలాల డివిజన్ పరిధిలో ఉన్న మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, ముఖ్య నాయకులు, జెండావిష్కరణ తన చేతుల మీద చేసిన నాగయ్య గారు, అందరికీ కూడా పేరు పేరున సంగారెడ్డి జిల్లా కమిటీ పక్షాన అభినందనలు, శుభాకాంక్షలు. ఈరోజు ఎస్టీఎఫ్ఐ ఆవిర్భావ దినోత్సవాన్ని నారాయణఖేడ్ డివిజన్ కార్యాలయ స్థల ఆవరణలో జరుపుకుంటున్నాం. పాల్గొంటున్న అందరికీ కూడా అభినందనలు. ఈరోజు స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటు ఆవశ్యకత, ఏర్పడిన తర్వాత జరిగిన పరిణామాలని మనం తెలుసుకున్నాం. ఏదేమైనా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న తరుణంలో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఇంకా అన్ని సమస్యల మీద పోట్లాడే పరిస్థితి లేదు. కాబట్టే ఈరోజు జాతీయ స్థాయిలో నిర్వహించాల్సిన ముఖ్యమైన భూమిక